నమస్తే, నేను సిరి. పాదయాత్ర ఈ మాట వింటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అంటే ప్రజల మధ్యలోకి పాదయాత్ర చేస్తే ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మాత్రం మన రాజశేఖర రెడ్డి గారి వల్ల మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరికీ ఈ కూటమి ప్రభుత్వం అయితే అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పే ప్రయత్నం చేయడానికి అయితే మళ్ళీ తను ఒక కంకణం కట్టుకున్నారు. మరి ఇన్ని రోజులు తను చేసింది ఏంటి? గత 5 సంవత్సరాలు తను చేసిన తన ప్రభుత్వ హయాంలో చేసింది ఏంటి? మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, పాదయాత్ర అంటే గతంలో పాదయాత్ర అంటే ఒక విలువ ఉండేది. రాజశేఖర రెడ్డి గారు చేసిన టైంలో ప్రజలు రావడం కావచ్చు, ప్రజల గురించి మాట్లాడమే కావచ్చు, అసలు ఆ తర్వాత సినారియోనే చేంజ్ అయిపోయింది చాలా వరకు. కానీ ఈ పాదయాత్రను అడ్డం పెట్టుకొని ఇప్పుడు చాలామంది పాదయాత్ర చేసేసి ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాలి, వీళ్ళు అవినీతి పాల్గొపడుతున్నారని చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ ఒక సింపతి గెయిన్ చేసుకోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్రై చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సరే, పాదయాత్ర అంటే ఒక విలువ ఉండేది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కాదు, అంతకుముందు అంతకుముందు కూడా చరణ్ సింగ్ గారు చేశారు, కాశ్మీర్ టు కన్యాకుమారి. అంటే అప్పటికి నాకు అంత అలాగా ఆయన ప్రధానమంత్రి కూడా అయ్యాడు. పాదయాత్రలు అనేవి ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలు ఏంటో గుర్తించడం, దానికి సమస్యలకు చేయడం అప్పటికప్పుడు జరిగేది అన్న ఉంటే, లేదంటే నేను అధికారంలోకి వస్తే ఈ పరిష్కారం చూపిస్తానని చెప్పడం అనేది ఏదో ప్రజలతో మమేకం అయ్యడం అనేది పాదయాత్ర. అది చీప్ అయిపోయింది. ఎందుకంటే పాదయాత్ర అంటే పాదాల పైన నడిచే యాత్ర అని చెప్పేసి వేరే చెలులు అంటే ఆవిడకంటే మీరు అంటున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ కిలోమీటర్లు తిరిగింది షర్మిల గారు. మరి ఆవిడ ఏ పదవి రాలేదు, అధికారంలో రాలేదు కదా. అన్నగారి గురించి తిరిగింది, అన్నయ్య గారు అయ్యాడు. తర్వాత అదే షర్మిల గారు తెలంగాణలో కూడా పాదయాత్ర చేసింది. ఏమైంది మళ్ళీ అని అంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చి ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాకముందే మొదలుపెట్టి, 6 నెలలే ఉందిలేండి, మొదటి నెలలోనే మొదలుపెట్టాడు. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది, దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అని ఢిల్లీలో ధర్నాలు చేశాడు. మనం వివరాలు అడిగితే ఇప్పుడు వివరాలు ఇవ్వడం అంటే మళ్ళీ ఏదో రకంగా ప్రజల్లోకి రావాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకో 2 సంవత్సరాల్లో మళ్ళీ జమిలీ ఎన్నికలు అయ్యి వచ్చేస్తే మళ్ళీ ప్రజలు మళ్ళీ తిరిగి నాకు పట్టం కడతారని ఒక భ్రమలో ఉన్నాడో, అతని భ్రమలోనే మిగతా వాళ్ళందరూ ఉంచుతున్నాడు. ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, మీరు కంగారు పడకుండా వచ్చేస్తున్నానని చెప్పేసి. సరే, వాస్తవాలు ఏంటి ప్రజలకు అర్థమవుతాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పినా, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు ఎలా చెప్పినా, ప్రజలకి గతంలో ఉన్నటువంటి దాని జీవితంలో వచ్చిన మార్పు ఏంటనేది ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. రోడ్లు బాగున్నాయా, లేకపోతే మౌలిక సదుపాయాలు పెరిగినాయా, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా, రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయా, ఏం జరుగుతుంది అనేది ప్రజలు అవగాహన చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి మీరు పాదయాత్రలు కాదు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు ఎవరికి వాళ్ళు అడిగేస్తారు. ఏంటంటే సరే, ఈ సందర్భంలోనే చెప్తున్నాను నేను. మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడడానికి ఎవరికైనా అర్హత లేదు అంటే జగన్మోహన్ రెడ్డికే. ఎందుకు అంటారంటే ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది అన్నారు ఆయన మీద కేసులు అన్యాయంగా పెట్టారు, ఆయన కనీసం సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టలేదు తండ్రి గారి పదవిలో ఉన్నప్పుడు అన్నారు. ఆయన సెక్రటేరియట్కి అడుగు పెట్టలేదు సరికదా, బెంగళూరు ప్యాలెస్లోనే కూర్చుని అనేక మనకి వాన్పిక్ కుంభకోణం ఉంది, క్విట్ ప్రోకో అంటారు, మీరు దాంట్లో పెట్టండి, మీరు తీసుకొచ్చి మా దాంట్లో మా కంపెనీలో పెట్టండి. ఇప్పుడు కేసులన్నీ అయ్యాయి కదా, ఆయన ఆస్తులన్నీ జప్తు చేసింది, ఈడీ జప్తు చేసిందని ఎన్ని అవినీతి కేసులే కదా. మరి అవినీతి గురించి ఆయన ఎలా మాట్లాడతాడు? చాలా విచిత్రం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనే పదం ఉందో చూసామ్మా. వై అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మాఫియా, అదో మాఫియా. ఎస్ అంటే సాయిరెడ్డి. ఇప్పుడు వినపడుతున్నాం కదా, విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఏ విధంగా వాళ్ళ కుటుంబం అంతా దోచుకుంది అది. ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రిగా పేరుంది. అసలు ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా ఆయనే వచ్చి మాట్లాడతాడు ఆయన. సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ అవినీతి అనకొండలు. ఈ అవినీతి అనకొండల తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా రకరకాల పేర్లు, రాష్ట్రం అంతా అనకొండలు ఉన్నాయి. కానీ మెయిన్ ఈ అనకొండలందరికీ గురువులు 5. ఈ అనకొండల రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేశారో, భూములు కావచ్చు, ప్రజల ఆస్తులు కావచ్చు, ఎవరినన్నా నోరెత్తితే వాళ్ళ మీద చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాలను కావచ్చు, లేదా మీడియాని కావచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా వచ్చి
ఈ రోజున ప్రజల దగ్గర నుంచి వినతిపత్రాలు తీసుకుంటుంటే కుటుంబ పార్టీలు దాదాపు 1,75,000 ఓన్లీ భూముల మీద వచ్చినాయి. మా భూములు లాగేసుకున్నారు, సర్వే నెంబర్లు మార్చేశారు, అసలు రికార్డులే మార్చేశారు అనేటువంటిది. ఇంకా దేవాదాయ భూముల సంగతి చెప్పక్కర్లా. పాపం దేవుడికి నోరు లేదు కదా, దేవుడు చెప్పలేడు, మనమే ఎత్తుకోవాలి. అసలు ఉన్నాయా గుడి అనే తిరుపతి దేవస్థానంలోనే ఎటువంటి అవినీతికి పాల్పడ్డారో మనం చూసాం. వాళ్ళకి మన ఏ భేదాలు ఉండవు, వాళ్ళకి డబ్బు డబ్బు డబ్బు. సాయంత్రం 5 జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కలెక్షన్ ఎంత అని లెక్కెట్టుకునేవాడు పాపం తాడేపల్లి ప్రదేశంలో. దాంతో ఏమనుకున్నాడంటే, నేను ఏదోలాగా అప్పులు తీసుకొచ్చేసి ప్రజల అకౌంట్లో వేసేస్తున్నాను కదా, ఖచ్చితంగా నాకు అమాయక ప్రజలు నాకే ఓట్లేస్తారో, ఇలాగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాను కాబట్టి ఇవన్నీ కలిపి కన్సాలిడేట్ చేసుకుని మళ్ళీ నాకే అధికారం అనేటువంటి భ్రమలో ఉన్నాడు పాపం. కానీ ప్రజలు చూస్తా ఊరుకోరు కదా, ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చేసారు, పక్కన పెట్టేశారు. కానీ ఈ 5 నెలల తర్వాత ఆయన వచ్చి మాట్లాడాలి, ఏదన్నా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే ఒక ప్రతిపక్ష బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా ఆయన. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, చాక్లెట్ ఇస్తే తప్ప స్కూల్కి వెళ్ళేవారు కదా పిల్లలు. నేను వెళ్తాను, స్కూల్కి వెళ్తానంటే చాక్లెట్ ఇస్తాను, నాకు చాక్లెట్. అలాగా ప్రతిపక్ష హోదా ఆ పదవి ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానంటే, అంటే ప్రజల వాయిస్ వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఉంటే. గతంలోని సరే, గతంలో వామపక్ష పార్టీలు ఉండేవి, లేకపోతే లోక్సత్తా పార్టీ జేపీ గారు ఉండేవారు, ఒక్కళ్ళే ఉండేవారు, వాళ్ళు చాలా బలమైన వాయిస్ వినిపించేవారు. నువ్వు ఎంత మెజారిటీతో అధికారంలోకి వస్తావని చెప్పి నేను పంపలేదు కదా, పులివెందు ప్రజలు నీకు ఎందుకు పంపించారు? మా పులివెందు ప్రాంత సమస్యల గురించి మాట్లాడమని చెప్పి అసెంబ్లీకి పంపించారు. నువ్వు అది మాట్లాడాలిగా. పోనీ మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు అవగాహన ఉంటే అవి మాట్లాడాలి, అది మాట్లాడాలి కదా. నువ్వు వెళ్ళవు, నీ వెనకాల 10 మంది ఎమ్మెల్యేలని వెళ్ళనవ్వు, నీకు ఎందుకు పోనీ నువ్వేమన్నా జీతం తీసుకుంటా మానేసావా? మానట్లే కదా. అంటే షర్మిల కూడా అదే చెప్తుంది కదా, అసెంబ్లీ వెళ్ళని వాళ్ళకి ఎందుకు జీతాలు అని చెప్పి సదుపాయాలు తీసుకుంటున్నావు కదా, నీకు సెక్యూరిటీ, ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలి, ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి జీతాలు కావాలి, అన్నీ కావాలి. కానీ అసెంబ్లీకి వెళ్ళాం మాట్లాడడం, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని రికార్డింగ్ చేసుకున్నట్టు డైరెక్ట్గా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాను నేను, రికార్డింగ్ చేసుకున్న దాన్ని మొత్తం అన్ని కట్ పేస్ట్లన్నీ తీసేసి మళ్ళీ అప్లోడ్ చేసి అది మాట్లాడేస్తాను. నీకు ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష నేత హోదా? అసలు నీకు అవినీతి గురించి కానీ ఇది మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసుకున్న తర్వాత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సీనియర్ నాయకుడికే అసలు ఏ శాఖలో ఎంత అప్పు ఉందో, ఏం జరుగుతుందో అనేది అర్థం అవడానికి 6 నెలలు పట్టింది. ఆయన అసెంబ్లీలో అన్నాడు, అప్పులు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి గురించి మాట్లాడతా, ఇది ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన లెక్క, ఇంకొక మళ్ళీ రోజుకు ఏం జరుగుద్దో తెలియట్లేదు అన్నారు. చూస్తున్నారు కదా, ఈ రోజు ఒకసారి రుషికొండ వచ్చింది, లేకపోతేనేమో రేషన్ మాఫియాది వచ్చింది, లేకపోతే తిరుపతి లడ్డు వ్యవహారాలు వచ్చింది, ఒకటి కాదు పక్కనేమో భూముల వ్యవహారాలు వచ్చినాయి. ఈ విధంగా రోజుకొక ఐటెం వస్తూనే ఉంది. అందరూ అంటారు అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారిది, అతని పదవిలో పోయాడు కదా, ఇంకెందుకు అతని గురించి మాట్లాడతారు, మీరు చేయవలసింది చేయండి అని కుటుంబ ప్రభుత్వానికి సలహాలు చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా కూడా బెయిల్ మీద ఉన్నాడు కదా, ఇంకా అయిపోలేదు కదా. ఆ విషయం కాదు, నేను ఆ విషయం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారో, అధికారంలో సరిగ్గా చేయలేని మూలనే పక్కన పెట్టారు కదా, మీ కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కదా, మీరు చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డిని ఇంకా విమర్శిస్తారు ఎందుకు అనేటువంటి మాటలు పడుతున్నాయి. సిరి మనకి దీపావళి చేసుకుంటాం, దీపావళి చేసుకున్నప్పుడు నరకాసుర వధ విగ్రహాలు పెట్టి కాల్ చేస్తారు. అంటే నీకు అవినీతి గుర్తుకొచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ అవినీతికి. మీరు మోస్ట్ కరప్టెడ్ లీడర్ ఇన్ ఇండియా అని కొట్టండి గూగుల్లో, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అయినా, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లాగా అమెరికా లాగా వెళ్ళిపోయాడు. ఆయన అంటుంది ఏదేమైనా ఎవరికైనా ఈ అవినీతి గురించి వీటి గురించి మాట్లాడే అర్హత ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళకి మాత్రం అర్హత లేదు. ఈ రోజుకైనా ప్రజల పట్ల నిజమైనట్టు విశ్వాసం ఉండి ఇవాళ కాకపోతే రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే ప్రజల్లోకి రావాలి, ప్రజల సమస్యలు తెచ్చుకోవాలి, అది ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి. ఆ విధమైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే కేవలం విమర్శలు చేస్తే మాత్రం ప్రజలు మొత్తానికి రాజకీయ సమాధానం కట్టేస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.